ప్రభు పేరట మీ అందరికీ కూడా వందనాలు. మొట్టమొదటిగా దేవుడు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి ఉన్నారు. రెండవదిగా 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన దైవజనులు, మా ప్రియులు, మా శ్రేయోభిలాషులు అయిన డాక్టర్ రెవరెండ్ విక్టర్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వారి కుటుంబానికి కూడా, అలాగే సంఘం ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరట నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నిజంగా మీ మధ్యలో ఇలాగా నేను నిలబడడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే నన్ను చాలా అమితముగా ప్రేమించే దైవజనంలో విక్టర్ ప్రభాకర్ గారు ఈరోజు కాదు, నిజంగా అంటే నేను ఈరోజు ఇక్కడ నిలబడి నేను ముఖస్తుతి అనేది నేను చేయడం లేదు. కానీ ఎందుకు నేను చాలా ఇష్టపడతాను ఆయన్ని అంటే, నేను అప్పుడు వివాహమై పరిచర్య చేస్తూ ఉన్నాం. అప్పటికి నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రాలేదు. నేను కాంట్రాక్టర్ని, షిప్ యార్డు, పోర్టు, అవి ఎయిర్ కండిషనర్స్ ఇవి తాలూకా సప్లై చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువు నన్ను పిలుచుకొని ఆయన పరిచర్యకి ఏర్పాటు చేసుకున్నప్పుడు, అప్పటికి నేను పాస్టర్ని కాదు, ఏమీ కాదు. కానీ ఆయన వారి యొక్క చర్చికి నన్ను ఆహ్వానించేవారు. అది గొప్ప విషయం. కొత్తగా ఉన్నవాడిని ఎవరు కేర్ చేస్తారండి? వాక్యం చెప్పాలంటే భయం వేసేది. ఆయన ఒక మాట అనేవారు, బ్రదర్ మా చర్చిలో మీరు వాక్యం చెప్పాలి. సార్ నేను అంత అర్హత నాకు లేదు, మీ చర్చిలో వాక్యం చెప్పే అర్హత లేదా? మీరు ఎప్పుడు ఎలా డెవలప్ అవుతారు, రండి అని. నేను ఏం చెప్పినా ఏ రోజు కూడా ఏ కామెంట్స్ చేయలేదు. నిజంగా నా కొరకు ప్రార్థన చేశారు. చాలాసార్లు వారి సంఘంలో అవకాశం ఇవ్వడం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా వచ్చే సేవకుల్ని ప్రోత్సహించేవారు. కిరణ్ అని ఒక పాస్టర్ గారు పలాసాలో సేవ చేస్తున్నాడు. ఆయన ఒకరోజు కలిసి ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాను. నేను ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఎవరు అన్నా? విక్టర్ ప్రభాకర్ గారు అట, ఆయన చర్చికి వెళ్ళాను, పిలిచారు నన్ను అన్న. ఆయన నీకెలా తెలుసు అన్నాను. లేదు, బస్సులో వెళ్తుంటే బస్సులో చిన్న పరిచయం అయింది. పరిచయం అయితే రా మా చర్చికి వచ్చి వాక్యం చెప్పాను అన్నారు. అంత పెద్ద చర్చి, చాలామంది ఉన్నారు. ఆ చర్చిలో నేను వాక్యం చెప్పానని చాలా గర్వంగా యవనస్తుడు చెప్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖం తెలియదు ఆయన అవడం. కానీ ఒకటే ఆయన ఆశ ఏంటంటే, అనేక మంది యవనస్తులు దేవునిలో వాడబడాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. ఈ రోజుల్లో ఎంతమంది దైవజనులు అలాంటి వారు ఉన్నారండి? లేరు. అందుకే నేను చాలా అమితంగా నేను ప్రేమించే దైవజనుల్లో ఆయన ఒకరు. రెండవది మా అన్నయ్యకి ఆయన మంచి స్నేహితులు. ముఖ్యంగా ఆయన కొరకు అయితే కొద్దిమందికే తెలుసు. అంటే దైవజన్ అంటే సంఘంలో ఉన్న వారికి ఆయన ఏమిటో అనేది కొద్దిమందికి తెలుసు, కానీ పూర్తిగా తెలీదు. మా అన్నయ్య చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి ఆయన రక్షించబడింది కూడా, నేను రక్షించబడ్డది నేను ప్రభాకర్ గారి ద్వారా రక్షించబడ్డాను అన్నాడు ఆయన. ఎందుకంటే కల్వర్ బాప్టిస్ట్ చర్చిలో వారు మెంబర్స్. అప్పుడు పాస్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు యవన ప్రాయం నుండి అగ్గిల్లో మండుతున్నప్పుడు ఆయన యొక్క ప్రార్థన విధానం అనేది నాకు చెప్పాడు. తను ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క అగ్ని ఎలాగైతే ఉండేదో, మరి బలమైన అభిషేకంతో పట్టబడినప్పుడు ఒక మాట అనేవాడు. తాను ఆయన ప్రార్థన చేస్తుంటే నాకు భయం వేసేది అనేవాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే నాకు భయం వేసేది, చాలా భయపడేవాడిని. అంతటి ప్రార్థన పరులో ఆయన. నిజంగా దేవుడు అందుకే ఈరోజు 72 సంవత్సరాలు అంటే ఒక విధంగా చూస్తే ఎవరైనా అసూయపడతారండి. ఆయన ఏ దైవజనుడైనా అసూయపడతారు. ఏంటంటే ఇంకో బీపీ లేదు, ఒక షుగర్ లేదు,
ఏమీ లేదు, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అని. నిజంగా అది దేవుడిచ్చిన కృప అంతే. నిజంగా ఆ దైవజనులకు దేవుడిచ్చిన కృప. ఎందుకంటే ఈయన చిన్న వ్యక్తి, ఈయనతో పంచుకోకూడదు, ఈయనకి ఇవి చెప్పకూడదు అనే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఆయనతో కలిసిపోతే ఆయన స్వభావం అనేది అర్థం చేసుకోగలం. ఆయన అనేక విషయాలు నాతో పంచుకుంటున్నప్పుడు ఆయన అనుభవాలు, వ్యక్తిగత అనుభవాలు, దేవునితో ఉన్న అనుభవాలు. ఈరోజు 32 సంవత్సరాలు సంఘ పరిచర్య ముందుకి కొనసాగింది అంటే కారణం మరి దేవుడు ఆయనకి నిలబెట్టుకొని మహాపట్టణంలో. అయితే ఒకటి, ఇందాక చర్చి కొరకు అంటే మాకు అదొక్కటే ప్రాబ్లం ఉందండి, అన్నీ ఉన్నాయి అది. అయితే నేను అదే అన్నాను, మీకేమో దేవుడు ఎంత పెద్ద సంఘం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడేమో, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నిజంగా బాబు కూడా మరి, ఎందుకంటే నాకు ఆయన పరిచయం నుంచి 35 సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలుసు కనుక బాబు చాలా చిన్నోడు. తను ఈరోజు నిజంగా తండ్రితో సమానంగా పరిచర్య చేస్తూ ఈ సంఘాన్ని ఇలాగున నడిపిస్తూ ఉన్న విధములు బట్టి నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నానండి. నిజంగా దేవుడు ఎంతగానో ప్రేమించాడు నిజంగానే. అయితే మొట్టమొదటిగా ఈ 32 సంవత్సరాలు సంఘం, ఎందుకంటే సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎంతమంది సంఘ విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ పట్టణంలో ఒక మంచి దైవజనులను మీకు అనుగ్రహించి ఉన్నారు. ఒక మంచి దేవునితో సత్సంబంధం కలిగిన వారు. ఇంత ఒక చక్కటి మాట నాతో అన్నారు ఆయన. నేను చాలా ఎంత ఇష్టపడ్డాను. ప్రభు నాకు చెప్పింది ఒకటే, సుధాకర్, నువ్వు నాకు ఇష్టడిగా ఉండు, నేను నిన్ను నడిపిస్తాను అని. ఎంతమంది దైవజనులు ఈరోజు దేవునికి ఇష్టలుగా కనబడుతున్నారు. ఎంతమంది దైవజనులు, ఎన్ని సంఘాలు ఈరోజు ఆత్మతో పట్టబడుతూ ఉన్నాయి. ఏదో 4 పాటలు పాడి కేకలేసి డ్రమ్ రివైవల్, ఎలాంటి రివైవల్ కాదు ఈరోజు సంఘాల్లో చూస్తున్నాం మనం. కానీ దేవుడు మోకాళ్ళ అనుభవం కలిగిన దైవజనులను మీకు అనుగ్రహించి 32 సంవత్సరాలు దేవుడు మీకు అనేక అనుభవాల్లో మిమ్మల్ని నడిపించి ఈరోజు ఈ యొక్క మరి 32వ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. సరే, పరమగీతాలు చూద్దాం. 7వ అధ్యాయము, పరమగీతాలు 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. రాజా కుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. ఈ పరమగీతాలు ఇవన్నీ ఏంటి అన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే అనుభవపూర్వకమైన దైవజనులు ఇక్కడ ఉన్నారో. అసలు ఒక విధంగా చూస్తే ఆయన ఎదుట నేను వాక్యం చెప్పే అర్హత నాకు లేదు. నేను మొట్టమొదటిగా చెప్పి ఒప్పుకునేది కూడా. ఎందుకంటే ఆయన ప్రకటన గ్రంథం మీద, రెండవది ఎక్కువ బైబిల్ కాచి వడబోసిన వ్యక్తి ఆయన. ఏదో ఆయన ప్రేమకు నన్ను పిలిచారు, దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఈ రాజకుమార పుత్రిక అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఇవన్నీ ఇంకా విడదీసి నేను చెప్పక్కర్లేదు. రాజు ఎవరో మనకి తెలుసు. ఆయన 47వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఎవరై ఉన్నారంటే మహారాజు అయి ఉన్నాడు. అని దేవుడు మహారాజు, నీకు మనకు తెలుసు. ఆయన రాజు, ఆయన కుమారుడు మనకు తెలుసు. ఆయన యూదుల రాజు ఆయన కదా, ఆయన కుమారుడు. రాజా కుమార పుత్రిక. ఈరోజు ఈ నిజంగా మనం కలిగిన దేవుడు ఎంత గొప్ప శక్తివంతమైన ఆశ్చర్యకరమైన దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. అయినా ప్రియులారా, మనము ఎవరు అంటే ఆయన యొక్క బిడ్డలం మనం. అందుకని ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడంటే పుత్రిక అంటున్నాడు, రాజకుమార పుత్రిక. ఈ పుత్రిక అనేవాళ్ళు రాజకుమార పుత్రిక అంటున్నాడు కదా. రాజు కుమార్తె ఎక్కడ ఉంటుంది?
ఒకసారి మనం 45వ కీర్తన మనం చూసినట్లయితే సరే చూద్దామండి. 45వ కీర్తన 13వ వచనాన్ని చూద్దాం. అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది అంటాడు. అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది అంటే దేవుని ఆత్మతో నింపబడి. నేను అంటాను, ఏ సంఘం అయితే దేవుని యొక్క ఆత్మతో పట్టుబడుతుంది, నేను అన్య భాషల గురించో ప్రవచనాల గురించో మరొకటి గురించో నేను మాట్లాడటం లేదు. ఏ సంఘం ప్రార్థించే సంఘంగా ఉంటుందో, ఏ సంఘం దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటుందో ఆ సంఘము మహిమ కలిగిన సంఘము. ఆ సంఘం ఎవరైతే, ఎందుకంటే ఆ సంఘము దైవజనుడికి లోబడే సంఘంగా ఉంటుంది, దేవునితో సత్సంబంధం కలిగిన సంఘంగా ఉంటుంది. కాబట్టి అంతఃపురములో ఉండు ఈ యొక్క రాజకుమార్తె ఎలా అంటే కేవలము మహిమ కలిగినది. ఇప్పుడు ఈ మహిమ కలిగిన సంఘం ఏమంటున్నాడు అంటే, ఇక్కడ మరొకసారి చూస్తే ఆ పరమగీతాలు 7వ అధ్యాయము ఆ మొదటి వచనంలో మనం చూస్తే అంటాడు, నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుచున్నావు. ఈ వాక్యాన్ని మేము ముందు పెడుతున్నాను. నీ పాదరక్షలతో నీవు 32 సంవత్సరాల నడకను నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. నేను ఒక్కసారి మనం వెనకకు తిరిగి చూస్తే ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొని, ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఈ స్థితిలో, ఈ పట్టణంలో మీరు ఈ రీతిగా ఈరోజు ఉన్నారు. మీరు దీనికి దైవజనులు ఎంతో ప్రయాసపడ్డారు. ఎందుకంటే నాకు 35 సంవత్సరాల నుంచి ఆయన తెలుసు కనుక ప్రారంభ సంఘం నుంచి వారు ఎన్నెన్ని ప్రయాసపడ్డారు, ఏ రీతిగా ఉండేవారో అవన్నీ కూడా నాకు తెలుసు. ఈరోజు మీ కొరకు ఆయన పడిన ప్రయాస నాకు తెలుసు. ఈరోజు సంఘం కొరకు ఆయన ఎంత ప్రయాస పడకపోతే ఈరోజు సంఘము ఈ రీతిగా నిర్మించబడదు. అయితే ఇక్కడ 32 సంవత్సరాలు నడుస్తున్న సంఘమును గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ సంఘం ఏమంటున్నాడంటే పాదరక్షలు అంటే ఈరోజు ఇంతవరకు 32 సంవత్సరాలు పక్కన పెడదాం. ఈ 32 సంవత్సరాలు చాలా అద్భుతంగా మనం నడిచి ఉండొచ్చు. ఈ 32 సంవత్సరాలు అనేక అనుభవాల్లోకి మనం వెళ్ళొచ్చు. అవన్నీ పక్కన పెడతాం, గతించిపోయినది పక్కన పెడతాం. ఈ రోజు నుంచి మరొక నూతన సంవత్సరంలోకి ఎదుర్కొన్న సంఘము మన ముందు అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. ఈరోజు ఈ లోకంలో 1 కాదు 2 కాదు, ఇవన్నీ మనకు తెలుసు. ఈ సవాళ్ళను అధిగమిస్తూ మనం ముందుకి కొనసాగాలి. క్రైస్తవ సంఘం ఈరోజు శ్రమలలో ఉంది. సంఘం అయితే సంఘం ఎలా నడుస్తుంది అంటే ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ, ప్రభు కొరకు సిద్ధపడుతూ సంఘము నడుస్తూ ఉంటుండగా మన నడత అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎలాగున మనము నడుస్తూ ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు నీ పాదరక్షలతో. అంటే పాదరక్షలు అంటే మనకు తెలుసు ప్రియులారా, ఎందుకంటే జోళ్ళు. ఈ పాదరక్షలు 2 విషయాలతో మనం చూడొచ్చు. ఒకటి, మోషే దేవుని దగ్గరికి వెళ్ళినట్టు ఆ పొదలో అగ్ని పొద మండుచున్నప్పుడు మోషే అక్కడికి వెళ్ళినప్పుడు మోషేకి చెప్తాడు, ఆ చెప్పులు విడిచిపెట్టు అంటాడు. ఇది పరిశుద్ధ స్థలం అని చెప్తాడు. అక్కడ అది అంటే ఆ చెప్పులు తీసివేసి దేవుని సన్నిధిలో ఉంటాడు. 2వ అనుభవానికి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రయాణానికి సిద్ధపాటు. ఈరోజు సంఘం నడుస్తూ ఉంది కదా, మేము ఎప్పుడప్పుడు ఎలాంటి అద్భుతాలు చేసామో తెలుసా, మేము ఎన్ని సువార్తలు చేసామో తెలుసా, మేము ఎన్నెన్ని ఆత్మకార్యాలు జరిగాయి తెలుసా, మేము ఎన్నిసార్లు దర్శనాలు చూసామో తెలుసా, అవి పక్కన పెడదాం. ఇప్పుడు ఈ నడత ఎలాంటి నడతలు కేవలం ఈ సంఘమే కాదండి, క్రైస్తవ సంఘము ప్రతి ఒక్క వ్యక్తి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్న మాట. ఈరోజు మనము ఎలాంటిదంటే ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఒక సిద్ధపాటు. జోళ్ళు దేనికి అంటే, జోళ్ళు వేసుకున్నామంటే అర్థం ఏంటంటే ప్రయాణానికి సిద్ధపడిపోతున్నాం అన్నమాట. ప్రయాణానికి సిద్ధపాటు లేకుండా జోళ్ళు వేసుకోకుండా పక్కన నిలబడితే ఇంకొంత సమయం వెయిట్ చేస్తూ ఉన్నారని అర్థం. కానీ జోడు ఎప్పుడైతే వేసుకున్నామో అర్థం ఏమిటి అంటే మేము ప్రయాణానికి మేము సిద్ధపడి ఉన్నాం. ఈరోజు క్రైస్తవ సంఘం ఏమైంది అంటే ప్రయాణానికి సిద్ధపడుతూ ఉంది. ప్రయాణానికి వెళ్తున్న సంఘము ప్రియులారా.
ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఈ సిద్ధపాటు కొరకు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, నిర్గమాకాండంలో మనకు తెలుసు, ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ఎందుకంటే ఆ రాత్రి ఇక వారు ఆఖరి, ఎందుకంటే ఇక ప్రయాణమై ఐగుప్తును విడిచిపెట్టి వారు కానాను దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నవారు. ఇక ప్రభు ఇక వారికి చెప్పేశాడు, ఇక మీరు జోళ్ళు మీరు తొడుక్కోండి, సిద్ధపడిపోండి, మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు. అందుకని మీ జోళ్ళు తొడుక్కోండి. వారు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని అంటున్నాను, ఇది ప్రయాణానికి సిద్ధపాటు, ఇది అవసరము. ఈరోజు ప్రియులారా అది లేకపోతే, ఎందుకంటే ఈరోజు రేపు ఇంకా సమయం ఉంది అనే స్థితిలో మనం లేము. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ప్రభు వస్తున్నారని ఎదురు చూస్తున్నాం. ప్రభు కొరకు సంఘం సిద్ధపడిపోయి ఉంది. ప్రభు కొరకు సంఘం సిద్ధపడిపోతున్నప్పుడు మనం ఎలాంటి అనుభవంలో ప్రియులారా ఈరోజు మనం ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు కొరకు మనం చూస్తే మనకు తెలుసు, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి, చేతికి ఉంగరాన్ని పెట్టి జోళ్ళు తొడిగాడండి. ప్రత్యేకించి అక్కడ జోళ్ళు తొడిగాడు. ఆయనకి జోళ్ళు ఎందుకు తొడిగాడు ప్రియులారా? ఇక్కడ సంఘానికి ఈరోజు అవసరమైనది ఎందుకు అనే అంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, సర్వాంగ కవచం కొరకు మన సిద్ధ మనసు అనే జోడును నీవు తొడుగుకొనవాలని అంటాడు. సిద్ధ మనసు అనే జోడు నువ్వు ధరించుకోవాలి. సువార్త అనే సిద్ధ మనసు జోడు. ఈ చివరి దినాల్లో సువార్త ఆగిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడే సంఘం ఏం చేయాలి అంటే ప్రభు నామాన్ని, ప్రభు రాజ్యాన్ని ప్రకటించే సంఘం ఉండాలి. 2 విషయాలండి. ఏ సంఘం అయితే సువార్తను ప్రకటిస్తాదో, ఏ సంఘం అయితే ప్రార్థన కలిగి ఉంటుందో అది జీవము కలిగిన సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘం అయితే సువార్త చేస్తుందో, మాకు ఆల్రెడీ ఈరోజు సువార్త లేక మేము ఆభావం, కానీ ఇంచుమించు 20 సంవత్సరాల పైబడి మేము బస్సులో సువార్త మాకు వెళ్ళడం తెలుసు. వ్యానులు తీసుకొని వ్యానుల్లో ఇక్కడ నుంచి అనేక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాం. తర్వాత మాకు దేవుడు బస్సు అనుగ్రహించాడు. ఆ బస్సు ద్వారా ప్రతి సెకండ్ సాటర్డే, 4th సాటర్డే కొన్ని వందల వేల గ్రామాలు మేము సువార్తను ప్రకటించాం. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం, అనేక ప్రాంతాలు మా బస్సు అనేక మంది తీసుకుని వెళ్ళి వాడుతూ ఉండేవారు. అంటే సువార్త అనేది ప్రతి సంఘానికి అవసరం అండి. మీరు అవునన్నా కాదన్నా సువార్త చేయాలి సంఘం. నువ్వు అనేకులు సిద్ధపరచాలి, మీరు సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. 32 సంవత్సరాలు మన సంఘం అయిపోయిందటండి. 32 సంవత్సరాలు అబ్బా దేవుడు ఎలా కాపాడాడు, ఈ పక్కన పెట్టేద్దాం. ఈ 32 సంవత్సరాలు ఎలా ఉందో వద్దు. రేపటి దినాన్న మనం ఎలా ఉంటున్నాం, మీ దైవజనులు మిమ్మల్ని నడిపించి అద్భుతమైన వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు, మిమ్మల్ని చెక్కుతూ ఆయన మలుస్తూ ఉంటున్నప్పుడు మీరు ఆయన ఆశ, ఎందుకంటే సువార్తలో పండిపోయిన వ్యక్తి ఆయన. సువార్త తెలియని వ్యక్తి కాదు ఆయన. ప్రార్థన తెలియని వ్యక్తి కాదు ఆయన. ప్రార్థన కలిగి, అంటే మీరు లేవు ఇవన్నీ చెప్పడం లేదు మిమ్మల్ని, కానీ ఈ అనుభవాలు ఉన్న సంఘము జీవము కలిగిన సంఘం అండి. కాబట్టి ఆ సంఘం ఉండాలి. మాకు 17వ సంవత్సరం నడుస్తుందండి ఈ రోజుకి. నేను గర్వంగా చెప్తాను, మాకు 24 గంటల ప్రార్థనా గోపురం ఉంది. ఈ ప్రార్థనా గోపురం ఒక్క నిమిషం కూడా మాకు ఆగదు. అది మేము ఎవరికి మేము ఎలాంటి శాలరీస్ మేము ఇవ్వం. మేము మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది, మళ్ళా రాత్రి 10 o'clock, నైట్ 10 o'clock వరకు ఎవ్రీ 2 hours చేంజ్ అవుతుంటారు చర్చ్ వాళ్ళే. 10 o'clockకి 2 లేడీస్ అయినా వస్తారు, 2 జెంట్స్ అయినా వస్తారు, లేదా యూత్ వస్తారు, లేదా ఫ్యామిలీ, ఎక్కువ ఫ్యామిలీస్ వస్తారు. ఇవన్నీ ఫిక్స్ అయిపోయినవి. ఒకవేళ ఈ నైట్ నేను చేస్తానంటే నాకు అవకాశం లేదు. 31 దినం కూడా అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు. అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. 17వ సంవత్సరం అండి ఈరోజు మా పరిసరి అభివృద్ధి పొంది మేము అనేక సంఘాలు కట్టడానికి కారణము మా మోకాళ్ళ అనుభవమే
మా పరిచర్యను ఈరోజు ఇంతటి స్థితిలో నిలవబెట్టింది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నానంటే అక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ దైవజనుని ఎక్కడికి వెళ్ళినా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంతవరకు నా చెయ్యి పట్టుకోండి ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు విడిచిపెట్టలేదు. అంటే నేను గొప్పతనంగా చెప్పట్లేదు. ప్రార్థన ఏ సంఘంలో ఉంటుందో అది ఎప్పుడు మండుతూ ఉంటుంది. ఆ సంఘం అది జీవము కలిగిన సంఘంగా మారుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటి వరకు ఎలాంటి ప్రార్థన కాదు, ఇంకా ఈ ప్రార్థన జీవితాలు పెరగాలి. అగ్ని గోళముల వలె మండాలి. చూసారా, ప్రభు కొరకు, యోహాను కొరకు ప్రభు సాక్ష్యం ఇస్తాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అంటాడు. అతడు మండుచు ప్రకాశిస్తున్నాడు. నిజమే. ఈరోజు మీ సంఘం ఎలా ప్రకాశిస్తూ ఉంది? ఈరోజు ఎలాంటి ప్రకాశం మనం ప్రియులారా మనం కలిగి ఉన్నాం మనం. కాబట్టి ఈ సిద్ధ మనసు అనే జోడు, ఎందుకంటే సువార్త ఒక చెప్పు, సమాధానం అనే చెప్పు. ఈ యొక్క సమాధానం అనే సువార్తని ఈ జోడు ఎప్పుడైతే మనం తొడుక్కుంటామో, సంఘము సమాధానకరంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ సంఘం ఎలాగుంటుందటండి, అతి ఉన్నతమైన స్థితిలో వెళ్తుంది. కాబట్టి అందుకనే యెషయా గ్రంథంలో చక్కటి మాట అంటాడు. 52వ అధ్యాయాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నవి. హల్లెలూయా, ఎంతో సుందరమై ఉన్నవి. నిజంగా ఈరోజు నేనేమంటానంటే 72 వసంతాలు పూర్తి చేసుకున్న దైవజనులు ఆయన ఆస్తి ఏంటో తెలుసా? ఈ సంఘమే. ఆయన సంతోషం ఏంటో తెలుసా? ఆయన కట్టిన గృహాన్ని బట్టి కాదు, తన సతీమణిని బట్టి కాదు, వారికి ఇచ్చిన కుమారుడు ఆ కోడలు వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి కాదు. ఒక దైవజనుడు సంతోషం అంతా సంఘమును చూచే. సంఘం ఆత్మీయంగా ఎదిగిపోతూ ఉంటే ఒక ఆత్మపూర్ణుడు ఏ రీతిగా ఉంటాడంటే, నా సంఘం ఎంతకన్నా ఏం కావాలి ప్రభా, నన్ను ఈ లోకంలో నువ్వు ఏర్పాటు చేసుకొని నాకు అప్పగించిన ఈ పనిని నేను నమ్మకత్వాన్ని నేను కలిగి చేస్తున్నాను. నిజంగా మీరు అందరూ ఇలా కూర్చొని ఉన్నారే, ఆయన హృదయంలో ఎంత సంతోషం ఉంటుందో వర్ణించాలేమండి. ఒక దైవజనుడిగా నేను అది అర్థం చేసుకుంటాను. నేను ఒక దైవజనుడు, నిజమైన దైవజనుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే, తన సంఘం ఆత్మీయంగా, అదే ఆ సంఘమే ఆయన ఇబ్బంది పెడితే, ఆ సంఘమే వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎంత కుమిలిపోతాడు దైవజనుడు అండి. ఇది మనం గ్రహించాలి. మనం ఎలా ఉండాలి? ఈరోజు వారు వెండి బంగారాలు వీటి కొరకు రాలేదు. ఆయన చదువుకున్న చదువుకి ఆయన ఈరోజు కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు, ఇప్పటికీ సంపాదించవచ్చు. తన కుమారుడు చదువుకున్న చదువుకి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, ఎక్కడో ఫారెన్లో ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ప్రియులారా ఆ గుడిసెలోకి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఈరోజు పరిచర్య సంఘం నాకు తెలీదు, నాకు తెలిసిన దైవజనులు పరిచర్య ఏంటంటే అప్పుడు స్లమ్ ఏరియాలో ఆయన సేవకి వెళ్తూ ఉంటారు. నేను ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. నేను ఆ లోపలికి వెళ్ళి వారితో కూర్చొని వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా దైవజనుడు అంటే ఇలాగన ఉండాలి. చెప్తున్నాను కదా, నేను ముఖస్తుతి చేయడానికి నేను ఈరోజు ఈ మాటలు చెప్పడం లేదు. 4 మాటలు చెప్పు నా కొరకని ఆయన పిలవలేదు నన్ను. దేవుడు నాకు ఏదైతే పెట్టాడో నేను అదే చెప్తున్నాను. ఇది నేను. కాబట్టి సంఘం ఎలా ఉండాలి అంటే, దైవజనుని సంతోషపరిచే సంఘంగా ఉన్నప్పుడు ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. మనం దేవుని యొక్క రాకడ సువార్త, రక్షణ సువార్త మనం ప్రకటించేవారిగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఈ వ్యక్తి ఎలా నడుస్తుందట అండి? ఆ పాదరక్షకులతో ఎంత అందంగా నడుస్తుందంట. మామూలుగా నడవడం లేదట, చాలా అందంగా ఉందంట. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయండి. పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన సంఘాలు ఉన్నాయి. ఈ పట్టణంలో 5,000 పైబడే సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఎన్నో సంఘాలు, ఒక సేవకుడిగా సంఘాలతో అనుబంధం కలిగిన వ్యక్తిగా 40 సంఘాలు ఇంటీరియర్ ప్లేసెస్లో, నక్సలైట్లు ఉన్న ప్లేసుల్లో, ఒరిస్సా బార్డర్లో అనేక సంఘాలు. చాలామంది దైవజనుల్ని నేను చూశాను. నేను కన్నీరు కార్చే పరిస్థితి, మోసగాళ్ళు, భయంకరమైన పరిస్థితి. సంఘాలు పడిపోతున్నాయి, సంఘాలు నాశనం అయిపోతున్నాయి. వారి నడత బాలే, వారి ఆత్మీయ జీవితం బాలే, వారి నడక బాలే. ఈరోజు
22 సంవత్సరాలు చక్కటి నడతో నడుస్తున్న సంఘముని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు. నిజమే, మన నడక ఎలాగుండాలి, మనం ఎలాంటి నడతనం ప్రియులారా మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనాన్ని ప్రియులారా మనం చూచినట్లయితే, 18వ వచనాన్ని మనం చూచినట్లయితే, ఇక్కడ యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచాను. వారు జాలారులు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలారులుగా చేతను. మీ నడత ఏంటో తెలుసా? ఇతరులకు సాక్షికరమైన నడత కలిగి ఉండాలి. మీరు ఎక్కడ జీవించండి, మీరు ఉన్న స్థలంలో సాక్ష్యం కలిగి ఉండాలి. మీ కుటుంబానికి సాక్ష్యం కావాలి. మీరు మిమ్మల్ని చూసి చెప్పాలి మీరు ఏ సంఘానికి వెళ్తున్నారని. నా సంఘ కాపరి ఎవరో తెలుసా? ఐజిఎంఆర్ గారు, అయ్యగారికి బాగా తెలుసు. వారు చేతుల్లోనే వారి కల్వర్ బాప్టిస్ట్ చర్చిలోనే ఆయన పెరిగారు. చాలా ఇష్టం నాకు ఆ దైవజనుడు అంటే. ఎందుకంటే అంత మంచి దైవజనుడు. ఈ రోజుకి ఆయన చనిపోయి 30 సంవత్సరాలైనా నేను చెబుతున్నాను ఆయన కొరకు. ఆయన చేతులు నేను మలచబడ్డాను. మేము ఆయన సంఘానికి వెళ్తూ ఉండేవారం అండి. యవ్వనస్తుండే నేను 40 సంవత్సరాల క్రితం వెళ్తున్నాడు. మేము ఇక్కడ అక్కేపాలెం, మా చర్చి గోపాలపట్నం. మేము ఒకప్పుడు అక్కడ ఉండేవారు, అక్కడ నుండి ఇటు వచ్చేసాం. ఈ గోపాలపట్నం వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం మా పాస్టర్ గారు 1 గంట 1:30 వదులుతుండేవారు. ఈరోజు 12 దాటిపోతే మొఖాలు చూస్తాం, టైం చూస్తాం, ఇంకెప్పుడు వదులుతారు పాస్టర్ గారు అంటాం. కానీ ఆ రోజుల్లో మాకు 1 గంట 1:30 అయితే మేము బస్ స్టాప్కి వచ్చి నిలబడేవారు, మా అమ్మగారు నేను. అప్పుడు బళ్ళు అవి మాకు లేవు. అక్కడ నిలబడితే మమ్మల్ని రోజు కనిపెడుతుంటారు కదా, ఈ అక్కడ ఉన్న విశ్వాసాలు కనిపెట్టి వారు ఒకరోజు అడిగారు, అమ్మ మీరు ఎక్కడ ఉంటున్నారు ఏమిటి అని అడిగితే మేము చెప్పాం, మాది అక్కేపాలెం, మేము అంత దూరం సంఘాలు లేవా, ఇక్కడికే వస్తున్నారు అన్నాడు. లేదండి మా సంఘం పరిస్థితి ఇది, మా పాస్టర్ గారు మంచి దైవజనుడు, మంచి వాక్యం మాకు ఉంటుందంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, మిమ్మల్ని బట్టి మేము మీ సంఘానికి రావాలనుకుంటున్నామండి, మిమ్మల్ని బట్టి మాకు అడ్రస్ ఇవ్వండి మేము వస్తామని అన్నారు. దేనిని బట్టి? మన సాక్ష్యమును బట్టి. నేను నడత ఎలాగుంది, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో మీ నడత ఎలాగుంది, మీ బిడ్డల నడత ఎలాగుంది, మీ కుటుంబ నడత ఎలాగుంది. సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా ఉండే సంఘంగా మనది ఉండకూడదు. ఎందుకంటే మన నడత ఎలాగ ఉండాలంటే చక్కగా అందంగా ఉండాలి. ఇక్కడ నడుస్తున్న సంఘం నడక చాలా అందంగా కనబడుతుంది ప్రియులారా. యేసులాగని నడవాలి. యేసు నడుస్తూ నడుస్తూ ఎవరిని విడిచిపెట్టలేదు. ఆయన జాలారులు కూడా పట్టుకున్నాడు. ఆయన గలిలయ సముద్ర తీరంలో నడుస్తూ, రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలారులుగా చేస్తాను అంటున్నాడు. నిజమే, మనం ఎలా నడవాలి? మనం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు, వెలుగు సంబంధాల వలె నడుచుకొనడే అంటాడు. మనం ఎలా నడవాలట? వెలుగు సంబంధాల వలె నడవాలి. మనం చీకటిలో మనం నడిచేవారం కాదు. ఒక్కటే ప్రియులారా నేను చెప్తున్నాను, ప్రభు వచ్చేస్తున్నారు. అతి త్వరలో ప్రభు వస్తూ ఉన్నారు. ప్రభు కొరకు మనం సిద్ధపడుతున్నామా లేదా? ఒకవేళ ఎంతవరకు మన స్థానుసారంగా జీవించి ఉండొచ్చు, కానీ ఈ రాత్రి ఈ ప్రసంగం, ఈ మాటలు మీ జీవితంలో గొప్ప మార్పు తేవాలి. ఈ రాత్రి నీ నడతను మార్చుకోవాలి. నీ రహస్య పాపము నుంచి నువ్వు విడుదల పొందాలి. దేవుని శక్తితో నీవు నింపబడాలి. ఏదో హాయ్ బాయ్ అనే స్థితిలో ఒకవేళ సంఘంలో మనం ఉన్నామేమో, ఆదివారానికి పరిమితమైన స్థితిలో మనం ఉన్నామేమో, అలాంటి స్థితిలో ఉండద్దు. మనం ఎలా ఉండాలంటే ఈ పరమగీతాల్లో రాయబడిన సంఘం కొరకు మాట్లాడుతున్నట్లుగా మనం అలాంటి నడతను కలిగి ప్రతిదినము సిలువను ఎత్తుకొని వెంబడించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభుత్వం నడిచే అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. అలాగున నీవు కలిగి ఉన్నప్పుడు మీ సంఘం ఎలా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో సంఘము ఎప్పుడైతే నమ్మకత్వాన్ని కలిగి ఉంటుందో ఆ సంఘాన్ని గురించి చెబుతున్న మాట ఏంటి అంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టదను. హల్లెలూయా. నిజంగానండి, ఆయన అయ్యగారు ఏం చెప్పారు అనేది నేను చెప్పను. నేను ఎందుకు అంటే అది కొంతమంది నవ్వుకోవచ్చు, కొంతమంది. ఎందుకంటే నేను ఒక్క మాట అన్నాను ఆయన చెప్తున్నప్పుడు,
ఒక ఆత్మపూర్ణ దైవజనుడికి ఆత్మ సంబంధమైన లక్షణాలు అర్థం చేసుకుంటారు, ఇతరులకి అవి నవ్వుగా ఉంటాయండి అన్నాను నేను. మీ అనుభవం మీది, నా అనుభవం నాది. నేను కాదని నేను చెప్పను. నేను మీ అనుభవం మీది. దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చు 100%. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆయన దర్శనాలు, ఏ దర్శనాలు అబద్ధ దర్శనాలు ఎవరు చెప్పరు, ఏ దైవజనుడు చెప్పరు. నిజంగా చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభు ఎప్పుడైనా ఆయన పిలిస్తే ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు. జయించువానిని నా సింహాసనం మీద నేను ఏం చేస్తాను, కూర్చుండబెట్టేదను. నిజంగానండి, ఆయనే కాదండి, సంఘమంతా జయించాలి. ఈ సంఘమంతా ఎత్తబడే సంఘంగా ఉండి ప్రభు యొక్క రాజ్యంలో ఉండాలి. అలాగనే ఎప్పుడైతే మనము అలాంటి పరిస్థితిలో మనం ఉంటామో, ఈ పట్టణంలో నేను ఒకటే ఆశపడుతున్నాను ఏంటంటే, అనేకమైన సంఘాలు ఈ పట్టణంలో ఉంటున్నప్పుడు ఈ పట్టణంలో ఉన్న ఈ సంఘం ఎలా ఉండాలని ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను. అంటే ఈ సంఘాన్ని చూచి అనేకులు అసూయపడే స్థితిలో ఉండాలి. ఈ సంఘాన్ని చూచి ఎందుకో తెలుసా, ఈ సంఘంలో ప్రార్థన ఉందని చెప్పాలి, ఈ సంఘంలో సాక్ష్యం ఉన్నదని చెప్పాలి, ఈ సంఘంలో సువార్త ఉందని చెప్పాలి, ఈ సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి ఈ సంఘంలో. అందుకే యెహెజ్కేలు చక్కటి మాట అంటాడండి. 31వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే అంటాడు, అక్కడ 8వ వచనం చూస్తే, దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను, సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు, అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు, దానికున్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షములలో దేనికి లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదైనా ఉన్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని యందు అసూయపడెను. అందరూ చెప్పలు కొడితే మైపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చెప్పలు కొట్టలేదండి. మీ సంఘాన్ని గురించే నా ఆశ అదే. ఎందుకో తెలుసా, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను. నన్ను మొట్టమొదట ఏ యోగ్యత లేని నన్ను, సేవే తెలియని నన్ను, నా నోటికి మాటలే సరిగ్గా రాని నన్ను తన సంఘంలో తన తోటి దైవజనులా కూర్చుని పెట్టి తన వాక్యాన్ని ఇచ్చారే. నేను నా శ్వాస ఉన్నంత వరకు అయ్యా మిమ్మల్ని మర్చిపోను. నేను ఆ విషయం మీరు ఎప్పుడు నా మధ్యలో జ్ఞాపకం ఉంటారు. నేను బ్రతికున్నంత వరకు నేను జ్ఞాపకం చేసుకుంటాను. అనేకల దగ్గర సాక్ష్యం చెప్పాను మీకు వరకు. నేను ఈ రోజులు ఎవరిస్తారండి? ఈరోజు ఈ అయోగ్యుడిని దేవుడు ఇక్కడ నిలవబెట్టి మీ అందరూ చెప్పించడానికి ఆ ప్రేమే, ఆయన ప్రేమే మళ్ళా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఒకటే నా ఆశ ఏంటో తెలుసా, మీ సంఘాన్ని చూచి అనేక సంఘాలు ఏమవ్వాలట, అసూయపడాలి. మీరు కట్టిన చీరలు చూసి కాదు, మీరు కట్టిన బట్టలు చూసి కాదు, మీరు జరుపుతున్న క్రిస్మస్ ఆరాధనలు బట్టి కాదు, మీకున్న ఉద్యోగాలు బట్టి కాదు, దేనిని బట్టట, మీకున్న ఆత్మను బట్టి, మీకున్న మహిమను బట్టి. అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె కేవలం మహిమ కలిగింది కనుక ఆ మహిమతో మీరు ఉన్నారు కాబట్టి ఆ చక్కటి నడత నడుస్తూ ఉంటే ఏమసూయపట్టాయటండి, దేవుని వనమైన ఎదేనులో ఉన్న వృక్షములన్నీ దాని సగసు చూసి దాని యందు అసూయపడను. అబ్బా, ఎంత మంచి దైవజనులు ఇచ్చారు, ఎంతమంది విశ్వాసులు ఇచ్చారు, చక్కటి వాక్యము, ఆత్మపూర్ణులు. ఈ అనుభవాల్లోకి ఎప్పుడైతే సంఘం వెళ్ళిపోతుందో నిజంగా దేవుడు నిజంగా ఎంతగానో దైవజనుల్ని ఆయన ప్రేమించి ఉన్నారు. మరి ఈ సమయంలో నేను మందిర విషయంలో నేను మాట్లాడాను. మరొక్కసారి ఆయన కొరకు 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు మీ సంఘాన్ని అనేకులు అసూయపడేట్టుగా ఉండాలి. అది దైవజనుడిగా మొట్టమొదటి ఆశ. రెండవదిగా దైవజనులలోనే మా ప్రియులు దేవుడు చాలా ప్రేమించి ఆశీర్వదించాడండి. ఒక మాట యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థన చేయుచున్నాను. నేను 2వ ప్రసంగం చేస్తున్నానండి, పుట్టినరోజు ప్రసంగం. ఇది చిన్న ప్రసంగం, సంఘం కొరకు మాట్లాడాను. 32 సంవత్సరాల సంఘం ఎలా నడుస్తుందండి? రాజకుమార్తెగా చక్కటి పాదరక్షలు ధరించుకొని అందంగా నడుస్తుంది అంట. అందంగా నడుస్తుంది.
ఈరోజు మీ కాపరి 72 సంవత్సరాలు 72 సంవత్సరాలకి ఈ రోజులు ఎవరండి మొత్తం ముసులైపోయి వంగిపోయి కర్ర పట్టుకొని కూర్చొని కళ్ళు కనబడగా ఇలాగెలగెలగెల గ్లాస్ పట్టుకొని బైబిల్ ఇలాగెల కనబడక పెద్ద బొత్తద్దాలు పెట్టుకొని చూస్తున్నారు. ఆయన అలా లేరే, కళ్ళద్దాలే లేవు అక్కడ. చూశారు ఆయన దేవుడు ఇంకా నవయవనం దేవుడు చక్కగానే ఒక అసూయనండి, అసూయ. ఎందుకంటే మరి ఆయనగానే నేను 10 సంవత్సరాలు చిన్నవాడిని. నేనేమి 50 సంవత్సరాలు కానండి, నాకు 62 సంవత్సరాలు. ఆయనకన్నా 10 సంవత్సరాలే చిన్నవాడిని. నేను ఎన్ని బాధలు పడుతున్నానో ఈ బొజ్జ తగ్గించడానికి, ఇవన్నీ తగ్గించడానికి చాలా ప్రయాసపడుతున్నాను. మా ఆవిడ చాలా ప్రయాసపడుతున్నాను. ఎందుకంటే మా ఆవిడ మెడికల్ తనం ఏమండి, మెడికల్. పాస్టర్ గారు ఎవరు మెడికల్ కాదు. మరి పాస్టర్ గారు ఏంటంటారు నాకు తెలియదు, కానీ ఇంకా చాలా స్లిమ్గా ఉన్నారు. ఏమండి, ఇంకొకటే, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. 72 కాదు 102 సంవత్సరాలు ఇలాగే ఉండాలి. మీరు మీ సంఘం ఎలాగే ఉండాలి. ఎందుకంటే మీకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. దేవుడు ఏమీ ఇవ్వకూడదు మీకు. దేవుడు గొప్ప కార్యం చేయాలండి. అందుకే అంటాడు, గాయతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ గాయు కొరింథీ పట్టణస్థుడు, గొప్ప ధనవంతుడు. ఈయన గోరు యోహాను అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఏమండి, నిజమే కదా. రోజు రోజుకి ఇప్పుడు ఇంకా వృద్ధాప్యంలోకి వస్తున్నప్పుడు ఇంకా దేవునితో సంబంధం. గంటలు ప్రార్థన, తెల్లవారు 3 గంటలకే లేచిపోయి ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటి అన్నీ నాకు చెప్పారు ఒకసారి. ఆ అనుభవంలోనే ఉంటున్నప్పుడు మరి ఆత్మ వర్ధిల్లుచున్నప్పుడు ఒకటే కాదట, అన్ని విషయములలో కూడా వర్ధిల్లాలట. ప్రియులారా, ఒక్కటే నా ఆశ, ఒక్కటే ఏంటంటే ఆయన శ్రేయోభిలాషిగా మరి ఆయనను ఎంతగా ప్రేమించే వ్యక్తిగా 3 విషయాల్లో అబ్రహాము 3 రకాలుగా దీవించబడ్డాడు. ఎలాగున దీవించబడ్డాడు అంటే, మొట్టమొదటిగా అబ్రహాము ఆదికాండం అందరూ తీయాలి 18వ అధ్యాయము 33వ వచనాన్ని చూస్తే, యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను అని అక్కడ ఉంటుంది. ఇక్కడ అబ్రహాములో మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇది ఏ అనుభవాన్ని? ఆయన దేవునిని ముఖాముఖిగా చూస్తున్న అనుభవాన్ని కలిగిన వ్యక్తి ఆయన. ఏంటి, అలాంటి అనుభవం ఆయనకు ఉంది. ఆ అనుభవంతో ఆయన ఉన్నారు. ఆయన ఆ అనుభవముతో నడుస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ రాయబడిన మాట, యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి మాటలాడేడట. ఆయన అబ్రహాము దేవుడు మాట్లాడుకున్నారు. పిల్లలు ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఆత్మీయమైన అభివృద్ధి. నేనేమంటున్నానంటే, మీ దైవజనులు, మా ప్రియులు విక్టర్ ప్రభాకర్ గారు దేవునితో అలాంటి మంచి సంబంధము కలిగిన దైవజనులు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఎందుకంటే ఆయన ఆత్మీయంగా అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఈ వాక్యం ఆయన తగును. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కువగా దేవునితో సంబంధాన్ని కలిగినవి. ఇంకా ఆయన ఎక్కడ బయటకు వెళ్ళట్లేదు, ఎక్కువగా ప్రార్థన. అబ్రహామీ అనుభవం ఉంది. ఇది ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడండి ఆయన. 2వ ఆశీర్వాదం అబ్రహాముది ఏంటో తెలుసా? 24వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 34వ వచనాన్ని చదివితే, అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడు ఆయను. అతని గొర్రెలను, గొడ్లను, వెండి బంగారమును, దాసదాస్యులను, జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశారు. కుటుంబపరమైన ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం అక్కడ. తన కుటుంబాన్ని బహుగా దీవించాడు. ఎవరిస్తున్నారు సాక్ష్యం? తన దాసుడు అని ఎలియాజరు ఇస్తున్న సాక్ష్యం, నా యజమానుని బహుగా ఆశీర్వదించాను. ఈరోజు దేవుడు బహుగా ఆశీర్వదించి మంచి ఒకే కొడుకు అయితే అయింది కానండి, వజ్రం లాంటి కొడుకు అండి, చాకు లాంటి కొడుకుని దేవుడు ఇచ్చాడు కదా. మంచి కొడుకుని దేవుడు ఇచ్చాడు. నాకు కొడుకులు లేరండి, నాకు కొంచెం అసూయ. నాకు అలాంటి వాళ్ళు చూసినప్పుడు ప్రభా నాకు ఇవ్వలేదు ప్రభా అనుకుంటాను. కానీ నాకు మంచి కూతుర్ని ఇచ్చాడండి. నాకు మంచి కూతుర్ని ఇచ్చాడు దేవుడు. మంచి అల్లుడిని ఇచ్చాడు, చాక్లెట్ అల్లుడిని ఇచ్చాడు. ఇప్పుడు కొడుకు లోటు తీర్చేస్తున్నాడు. అంటే దేవుడు తన కుటుంబాన్ని ఆర్థికంగా దీవించాడు దేవుడు. ఏమండి, అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. కుటుంబ పరంగా మా సిస్టర్ ఆ రోజు 35 సంవత్సరాల క్రితం ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి. మరి ఏం తినేస్తున్నారు మీరిద్దరు నాకు తెలియదు కానండి. మీరిద్దరు అలాగే ఉన్నారు సార్, ఏ మాత్రం కూడా ఏమి లేదు. మీ అబ్బాయి మాత్రం మారిపోయాడు.
టోటల్ చేంజ్ అయిపోయాడు ఈయన. మీకన్నా పెద్దవాళ్ళగా ఒకటి కనిపిస్తున్నాడు ఆయనే. ఒకసారి అడిగాను, నాన్న నువ్వు ఏమేనంటే ఆయన అన్నాడు, నాకు అలాంటి ఇష్టం ఉండదు అంకుల్ అన్నాడు ఆయన. నాకు అలాంటి ఇష్టం ఉండదు, నాకు అలా రంగులు గింగులు ఇష్టం ఉండవు అన్నాడు. ఎంతమంది ఉన్నారండి అలాంటి? ఇంత సంఘం ఉన్నందుకు, ఇలా ఉన్నందుకు టిప్ టాప్గా ఉండే ఎటు ఇటుగా. కానీ దేవుడు మంచి ఆశీర్వాదం అంటే ఏంటండి, సాఫ్ట్వేర్లు ఆవేర్లు ఏవో చేసి లక్షలు సంపాదించడం, కారులు మేడలు మిద్దులు కాదు. మన పిల్లలు ఆత్మీయంగా వర్ధిల్లడమే ఆశీర్వాదం. ఇస్సాకు మంచి కుమారుని దేవుడిచ్చాడు కదా. కుటుంబపరమైన ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం ఏంటో తెలుసా ప్రియులారా? అది వ్యక్తిగతమైన ఆశీర్వాదం అబ్రహాముది. చూద్దాం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అబ్రహాము బ్రతికిన సంవత్సరం 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలి తనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను. హల్లెలూయా. కుంటుతూ మూలుగుతూనే సావలే. ఎంతవరకు? 175 సంవత్సరాలు. ఎలాగట? ఆయన నిండు వృద్ధాప్యం వచ్చిన వాడే మంచి ముసలి తనమున ప్రాణాన్ని విడిచాడట అండి ఆయన. అది వ్యక్తిగతమైన ఆశీర్వాదం. నిజంగా దైవజనులకి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఈరోజు ఈ స్థితిలో దేవుడు నిలబెట్టి ఉన్నారు. దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. మరి రానున్న దినాల్లో ఇంకనూ మంచి ఆయుష్ ఇచ్చి, ఆయుష్తో ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంకా ఇలాంటి అనేక వేల మంది సంఘం అభివృద్ధి చేసి, అప్పుడు ఎందుకంటే 175 అండి అబ్రహాంకి. కాబట్టి మరి దేవుడు 175 ఎంతకాలం ఇస్తాడు అంతకాలం. మేమెంత అని చెప్పం. కానీ ఇప్పుడు ఎవరికైనా మీరు 100 ఏళ్ళు అంటే ఏంటంటే శపిస్తున్నారు అంటున్నారు. నేను ఎవరికైనా అమ్మ నిండు 100 ఏళ్ళు బ్రతకాలరా, నిండు 100 ఏళ్ళు అంటే వద్దు పాస్టర్ గారు, నిండు 100 ఏళ్ళు అలా శపించకండి మమ్మల్ని అంటున్నారు. ఏంటంటే ఈ రోజులు బట్టి అంటున్నారు. కానీ దైవజనులు ఎంతగానో దేవుడు ప్రేమించి రానున్న దినాలు ఇంకా అద్భుతమైన పరిచర్య చేయాలని ఆశిస్తూ మరొక్కసారి నా కుటుంబం తరపున, మా సంఘం తరపున మీకు వందనాలు చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.